నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. కనెక్టివిటీ పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. మంత్రి లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. రాజధాని ప్రాంతంలో జూలై చివరికల్లా భూ సమస్యలు పరిష్కారం కావాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థలకు వర్తించదు. బలం ఉన్న చోట జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మంత్రి నాదెండ్ల వ్యాఖ్య. డ్రగ్స్ కి బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈగలైజీ ఆకే రవికృష్ణ సూచన. దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని మంత్రి నారా లోకేష్ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వే స్టేషన్ ను పునర్వ్యవస్థీకరించారు. 12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్, పెమ్మసాని మాట్లాడారు. దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద సంస్థ రైల్వే అని వారు అన్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని వెల్లడించారు. మొన్న మనం 148 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఓపెన్ అంటే శంకుస్థాపన చేశాం. రోడ్లు భవనాల శాఖ ద్వారా 70 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మొన్న మనం మొత్తం 1600 కోట్లు అయితే ఫేజ్ 1 కొంత మొన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. తాగునీటి సరఫరాకు దాదాపు 390 కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన చేసుకున్నాం. నిడమర్రు మోడల్ స్కూల్కి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలి అనే విధంగా చేశారు. మంగళగిరిలో మంచి ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్లో బెడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఒక్కోసారి బెడ్లు దొరకటం లేదు అని చెప్పి మళ్ళీ 100 పడకల ఆసుపత్రిని ఈరోజు మంగళగిరిలో కట్టిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తూ జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై, అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. కలెక్టరేట్ లో రైతులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. మోతడక, కంతేరు, తాడికొండలు రైల్వే లైన్కు అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రైతులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. రైతులు అంగీకారంతోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందుకు వెడుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా రైతులకు స్పష్టం చేశారు. శ్రావణ్ గారు వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం, ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనరు, రైతు సోదరులు అందరితో డిస్కస్ చేసాం. వారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ అడగటం జరిగింది. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. యాక్చువల్గా రైల్వే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముందుకు వచ్చేసారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు, గ్రిడ్ రోడ్స్, రైల్వే ల్యాక్ ఇదంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున భూములు రైతులు కోల్పోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే
రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మంత్రివర్యుల ద్వారా నారాయణ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ల్యాండ్ పూలింగ్ అయితే వాళ్ళని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారితో కూడా సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలపరిచేందుకే జనసేన 4 అడుగులు వెనక్కి వేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాగే ఉంటామనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నాయకత్వం బలంగా ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదన్నారు. నాయకత్వ బలం పెంచుకునేందుకు జన సైనికులు, వీర మహిళలు నిరంతరం ప్రజలతో మమేకం అవ్వాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. 3 పార్టీలు సమన్వయపరచుకోవాలి. చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సర్దిద్దుకోవాలి. నాయకత్వాన్ని పెంచే విధంగా పర్టికులర్గా యువతకు, మహిళలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తగా గౌరవం వచ్చే విధంగా 100% పార్టీలు బాధ్యత అది నిలబెట్టుకోవాలి. వాళ్ళకి ఆ విధమైన భరోసా కూడా కల్పించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ప్రొఫెషనల్ విధానంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన మన కార్యకర్తల, నాయకుల్ని గుర్తించి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటున్నాం, సమన్వయపరుచుకుంటూ ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ సమన్వయపరుచుకున్న తర్వాత ఆ వివరాలు బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సీట్లు ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం, సెలక్షన్ ఎట్లా ఉంటుందని దానిపైన మేము చర్చించుకుంటాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ చౌకబార్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విధంగా ఒక పక్కన బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎక్కడా కూడా సమాజంలో వెనకబడకూడదు అనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ దురదృష్టం ఈరోజు ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మానవత్వం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పక్కన పనిచేస్తూ ఉంది. మన పక్కనే ఉన్నటువంటి నర్సరాపేటలో శ్రీ నిర్మలా రామకృష్ణన్ గారు, సీతారామన్ గారు, దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు వచ్చి ఈరోజు దాదాపు 3,500 కోట్ల రూపాయల ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు విననటువంటి పరిస్థితులు ఈరోజు మేమందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ రివ్యూ నిర్వహించారు. వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీల భర్తీ ప్రక్రియలో వీసీలు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఎటువంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. టైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో 48 బంగారు పతకాలు సాధించిన తులసి టైక్వాండో అకాడమీ విద్యార్థులకు ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ చేతుల మీదుగా పతకాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో జరిగిన టైక్వాండో క్రీడాకారుల అభినందన సభకు ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులసి టైక్వాండో అకాడమీ విద్యార్థులు 49 మందికి నేషనల్ అవార్డ్స్ రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా టైక్వాండో లాంటి క్రీడలను అభ్యసించడం వలన విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు వాళ్ళు ప్రత్యేకంగా టైక్వాండోని ప్రోత్సహించడం, వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి ఈగల ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల్లోని చైతన్యం తీసుకురావడం కోసం మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్ ప్రవేశిస్తే 1972 సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలవర్చుకోవాలి. టైక్వాండో వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు చాలా దృఢంగా భవిష్యత్తులోని స్ట్రెస్ లేకుండా వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారు.
మార్షల్ ఆర్ట్స్ ఫస్ట్ మానసిక బలహీనత లోను కాకుండా చూస్తుంది. అలాగే శారీరకంగా మానసికంగా చాలా దృఢత్వంగా ఉంటుంది. అలాగే ఈరోజు చదువులు ఎక్కువైపోయినాయి, చదువుల వల్ల ఒత్తిడి ఎక్కువైపోతుంది పిల్లలకి. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల ఎక్కువ ఒత్తిడి నుంచి దూరం అవుతారు, చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. అలాగే వాళ్ళ టార్గెట్స్ కేటాయించుకునే వాళ్ళు ఆ టార్గెట్స్ వరకు ఎటువంటి వేరే ఆలోచన లేకుండా టార్గెట్స్ని ఇస్తారు. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి చాలా డిసిప్లిన్ వస్తుంది. రాజధాని అమరావతిలో కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు హైవేకి అనుసంధానించే పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి ప్రవేశించేలా ఈ రోడ్ను నిర్మిస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యేలోపు పెండింగ్ రోడ్లు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సోషల్ మీడియాను కూడా సీఎం చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీకి చెందిన వార్తలను అణిచివేసేందుకు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. జగన్ 2.0 సూపర్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ యాప్ లో పోస్ట్ చేయవచ్చు అని తెలిపారు. ఇందులో పోస్టులు తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు కూలంకషంగా ప్రజలకు అందించటం కోసం రెగ్యులర్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది, సోషల్ మీడియా మీద పోలీసులతో ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 2.0 జగన్ 2.0ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వహస్తాలతో నేను ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని రాష్ట్ర ప్రజానీకం, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకోండి, వార్తలు తెలుసుకోండి. దీన్ని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డౌన్లోడ్ దిస్ యాప్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రచారం చేసుకుంటుందని అన్నారు. మంగళగిరిలో 20,000 మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి లోకేష్ శిలాఫలకం వేశారని చెప్పారు. కానీ ఇంతవరకు దాని ఊసేలేదని అన్నారు. వెంటనే పేదలకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం రవి, ఈమని అప్పారావు, భవన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా పారిశ్రామికవేత్తలకి అట్లాగే రోడ్లు ఇతరత్ర నిర్మాణాల కోసం కారు చౌకగా భూముల్ని సేకరించడానికి వీటన్నిటికీ పెట్టినటువంటి శ్రద్ధ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఎందుకు పెట్టట్లేదు అనేటువంటి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తాం. అట్లాగే పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మన గుంటూరు జిల్లాలోనే రకరకాలైనటువంటి భూముల్లో ఇళ్ళు వేసుకొని పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు ఇవ్వటమే కాదు, మొన్న ఈ మధ్య కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, కొండపోరంబోకులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. పదే పదే ప్రకటనలు చేయటం తప్ప ఆచరణకు వస్తున్నటువంటిది ఏమీ లేదు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పోయిన సంవత్సరం మార్చి నెల, ఏప్రిల్ నెల ఆ ప్రాంతంలో ఒక 3,000 మందికి పట్టాలు ఇచ్చారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం లేదు. నిన్న రాత్రి విడుదలైన నీట్ యూజీ 2026 ఫలితాల సందర్భంగా గుంటూరు ఆకాష్ ఇన్స్టిట్యూట్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు బ్రాంచ్ కు చెందిన ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని ఘనంగా సత్కరించారు. విద్యార్థిని టి వర్షిత ఏఆర్ 6,000 ర్యాంక్ ని, డి శ్రావ్య ఏఆర్ 9,000 ర్యాంక్ ని సాధించి గుంటూరు ఆకాష్ కి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏబిఎం బాబురావు, మెడికల్ హెడ్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపక బృందం అంకిత భావమే ఈ విజయాలకు కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా గుంటూరు ఆకాష్ విద్యార్థులు మరిన్ని జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సో ఈరోజు అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి మన ఆకాష్ గుంటూరు బ్రాంచ్కి. త్రూఅవుట్ ద ఇండియా కూడా మనకి ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని రిజల్ట్స్ గురించి చెప్పాలంటే ఆల్ ఇండియా 1, 3, 7, 9 ర్యాంక్స్ వచ్చాయండి టాప్ 10లో. అలాగే టాప్ 50లో 16 ర్యాంక్స్ వచ్చాయండి.
అలాగే టాప్ 100లో 28 ర్యాంక్స్ అయితే వచ్చాయి. సో ఈ కంట్రిబ్యూషన్ అంతా మన టీచర్స్ది యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, పేరెంట్స్ విత్ ఆకాష్ అండి. మన ఆకాష్ కరికులంలో 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. మొదటి పార్ట్ ఏంటంటే స్టూడెంట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచిస్తామండి. కమిషనర్ మయూర్ అశోక్ కేవీపీ కాలనీలోని జీఎంసీ వెహికల్ షెడ్ ను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మాణ ప్రాతిపదిక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో చెత్త తరలింపు వాహనాలు ఎంతో కీలకమని, ప్రతి వాహనం నిర్వహణ ఖర్చుతో కూడుకున్నందున ఏ ఒక్క వాహనం రన్నింగ్లో లేకుండా షెడ్లో ఉండడానికి వీలు లేదన్నారు. వాహనాల వివరాలతో రిపోర్ట్ కావాలన్నారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన స్వీపింగ్ అండ్ స్క్రాప్ పికింగ్ మిషన్, వుడ్ చిప్పింగ్ మిషన్, డోర్ టు డోర్ కలెక్షన్ ఈ ఆటోల పనితీరును పరిశీలించి వాటిని శనివారం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో జీటీఎస్ కోసం ప్రతిపాదిత స్థలాలను పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి సైట్లో మార్కింగ్ చేసి ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. భీమ్సేన్ సేవాదళ ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరుల 41వ సంస్మరణ సభ లాడ్జి సెంటర్లో జరిగింది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సంస్మరణ సభలో సికా సురేష్, ఎన్ఎం డేవిడ్ విలియమ్స్ ప్రసంగించారు. కారంచేడు ఘటనకు వ్యతిరేకంగా మాలలు ఎంతో పోరాటం చేశారని అన్నారు. దళితుల హక్కులు సాధించాలంటే సంఘాలు అన్ని కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్పర్ల ముత్తయ్య, నల్లపు నీలాంబరం, అనిల్, కమలకుమారి, గోపి, కొండలు తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల కోసం, దళితుల యొక్క ప్రజాస్వామికబద్ధ విధానాల కోసం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనే విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ సంస్మరణ సభని జరుపుకుంటాను. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజా సంఘాలందరూ కూడా ఈ విధమైన ప్రశ్నించేటువంటి హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఏట్కూరు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తాడేపల్లి శ్రీదేవి, లింగమల్లు స్వాతి, జవ్వాజు జ్యోతి కలిసి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసమన్నారు. భక్తులందరూ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించి ఆమె అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎల్వి వీరాంజనేయులు, కొనకళ్ల సత్యం, రవి తదితరులు పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో మేము కమిటీ మెంబర్లుగా చేశాము. మేము ముగ్గురం కలిసి ఈ సంవత్సరం మొదటి శుక్రవారం రోజే అమ్మవారికి సారె సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే భక్తులందరూ కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి, ఆషాఢ మాసం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. పాత గుంటూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విస్తృత సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు కుంభా శివయ్య అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తుందని 12వ పీఆర్సీ కమిషన్ వేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని సిఐటియు ఖండిస్తుందని, తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ వేసి 3.5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జీతాల పెంపు సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. 3.5 సంవత్సరాలుగా లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు ఎదురు చూస్తున్న జీతాల పెంపు సమస్యని త్వరితగతిన పరిష్కారం చేయాలి. పెరుగుతున్న ధరలతో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్ ఛార్జీలు, ఇంటి అద్దెలు వీటన్నిటితోటి ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడుతూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. పెట్టుబడిదారులకి రాయితీల మీద రాయితీలు ఇస్తూ ఉన్నారు. కరెంట్ ఛార్జీల్లో రాయితీలు, పన్నుల్లో రాయితీలు, భూములు 99 పైసలకే కట్టబెడుతున్నారు.
మరి జీతభత్యాల మీద బతికేవాళ్ళు పెరుగుతున్న ధరలతోటి మీ ప్రభుత్వం వేసినటువంటి కరెంట్ ఛార్జీలు ఇతర పన్నులు భరించలేక అవస్థలు పడుతున్నటువంటి కార్మికులు ఉద్యోగుల కష్టాలు మీరు తీరుస్తారా లేదా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు గత 15 సంవత్సరాలుగా జీతాల మేరకు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వస్త్రనగర్, నందివెలుగు రోడ్, జామియా నగర్, గాంధీనగర్, ఇజ్రాయిల్పేట, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. మిమిక్రీ ఆర్టిస్ట్ కేకే తరంగిణి ఈవెంట్స్ మేనేజర్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితురాలు గాయని శోభారాజుని సత్కరించారు. ప్రభుత్వ నిర్వహణలో సుప్రసిద్ధ కవి తాళ్లపాక అన్నమాచార్య కీర్తనల శిక్షణ కార్యక్రమానికి విజయవాడ కేఎల్పీ కాలేజ్ కు విచ్చేసిన సందర్భంగా వారికి ఈ చిరు సత్కారాన్ని అందించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. కనెక్టివిటీ పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. మంత్రి లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. రాజధాని ప్రాంతంలో జూలై చివరికల్లా భూ సమస్యలు పరిష్కారం కావాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థలకు వర్తించదు. బలం ఉన్న చోట జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మంత్రి నాదెండ్ల వ్యాఖ్య. డ్రగ్స్ కి బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.